స్వాగతం TDM 24 న్యూస్ కు. TDM 24 న్యూస్. తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన టీఆర్ఎస్ జెండా పండుగ. తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన టీఆర్ఎస్ ఆధ్వర్యంలోని నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. పేట్ బషీరాబాద్లో టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ ఆదేశాల మేరకు ఎగరవేస్తున్న ఈ జెండా కేవలం ఒక పార్టీ జెండా మాత్రమే కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి, సామాజిక న్యాయానికి, పేద ప్రజల ఆశలకు ప్రతీక. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు జరిగాయి. తెలంగాణలో ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి, ప్రతి యువకుడికి ఉపాధి లభించాలి, ప్రతి రైతుకు భరోసా ఉండాలి, ప్రతి మహిళకు గౌరవం దక్కాలి. ఇదే మన తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ ఆవేదన మరియు ప్రధాన లక్ష్యం. ప్రస్తుత ప్రజా సమస్యలు, రైతులు సరైన మద్దతు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. యువత చదువులు పూర్తి చేసిన ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు. పేదరికం, పేద కుటుంబాలు పిల్లల చదువుల కోసం, వైద్యం కోసం అప్పుల పాలవుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన టీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడి పనిచేసే ఒక రాజకీయ శక్తిగా ముందుకొస్తోంది. పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ ముఖ్య ఉద్దేశాలు: యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు అన్ని వేళలా అండగా నిలవడం, మహిళల భద్రత, గౌరవం కోసం నిరంతరం పోరాడటం, పేదలకు నాణ్యమైన విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం, సమాజంలో సామాజిక న్యాయం సాధించడం. మన నాయకత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. పార్టీ బలోపేతం కోసం ప్రతి గ్రామం, ప్రతి బస్తీ, ప్రతి కాలనీకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఈ జెండా పండుగ ద్వారా ప్రజలకు మేమిచ్చే సందేశం ఒక్కటే: తెలంగాణ గౌరవం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, సామాజిక న్యాయం కోసం మన పోరాటం నిరంతరం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు. మా కార్యక్రమాలను, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరుతున్నాము. అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనను టీఆర్ఎస్ ఆశీర్వదించి బలోపేతం చేయాలని ఆశిస్తున్నాము. కార్యక్రమం వివరాలు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్లో చింతల రాజలింగం ఆధ్వర్యంలో ఈ టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ నాయకులు ఎత్తరి మారయ్య జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు సేనం వీరేందర్ కుమార్, పదాల మనోజ, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కల్వకుంట్ల శోభ, ఎల్లయ్య, శోభన్, మనీష్, మంజుల, సాత్విక్ రెడ్డి, సాయి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన చింతల రాజలింగం టీఆర్ఎస్ నాయకులు. వరకు నెల రోజులుగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్రాలో ఈరోజు ఘనంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు, అలాగే మా మేడ్చల్ జిల్లా నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే పాంచజన్యం అన్న ఒక నినాదంతో దాన్ని తీసుకొని మేము మా ఎజెండా పెట్టుకొని ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగే ఉపాధి, అలాగే రైతులకి ఉపాధి, అలాగే ఏదైతే సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ అన్న నినాదంతో, పాంచజన్యంతో మేము ముందుకెళ్తున్నామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కడ చూసినా ఈ రోజు పచ్చ జెండా, ఆ రోజు ఎరుపు జెండా ఎలాగైతే విప్లవానికి ఒక నాంది అయిందో, ఈ రోజు మా పచ్చ జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో విప్లవానికి నాంది కాబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు, సామాజిక వర్గం అన్నీ కూడా సురక్షితంగా సాధించుకునే విధంగా మా అడుగులు ఉండబోతున్నాయని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలి. కవితక్క గారిని ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ ఆడబిడ్డగా ఆమెను ఎలాగైతే తెలంగాణ ప్రజలందరూ ఎలాగైతే ఆదరిస్తున్నారో తన కుటుంబ సభ్యురాలుగా, అలాగే రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో తెలంగాణ రక్షణ జెండా మొట్టమొదటిగా ఎగరవేయడం జరిగింది. ఈ యొక్క రక్షణ జెండా తెలంగాణలో ఉన్న ప్రతి పేద బిడ్డకు, పేద తల్లికి, పేద విద్యార్థికి అండగా దండగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో
ఎన్నో పార్టీలు వచ్చినవి పోయినవి, కానీ ఈ తెలంగాణలో మొట్టమొదటిగా ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, అలాగే పేద కుటుంబాలకు కానీ కవితక్క గారు అండగా ఉంటుంది. అండగా ఉండి వారికి విద్య లేని వారికి విద్య ఇవ్వాలని, అలాగే ఈరోజు డబ్బులు లేక హాస్పిటల్ నుంచి శవాలై తిరిగి వస్తున్న ఆ యొక్క తల్లిదండ్రులకు, అక్కజెల్లెలకు ఆమె ఒక తల్లిగా, ఒక బిడ్డగా ఉండి వాళ్లకు డబ్బులు లేకుండా వైద్యం ఫ్రీ చేయాలని చెప్పి, అలాగే ఈ విద్య కూడా డబ్బులు లేక 1,000 లక్షల రూపాయలు కట్టలేక, ఆ లక్షల రూపాయలు లేక ఈరోజు పిల్లలు మరి నానా రకాలుగా కూలి పని చేసుకున్నారు. ఆ కూలి పని పోకుండా మరి అక్కడనే విద్యా వైద్యం ఫ్రీ అంటున్నది. ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆస్వాదించాలని చెప్పి కోరుతూ, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క జెండా పండుగ ఈ రోజు 20 తారీఖు నుంచి మళ్ళా వచ్చే నెల 20 తారీఖు దాకా ఈ జెండా పండుగ ప్రతి నియోజకవర్గం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇది ఇలా మరి రామాలయం పక్కన మాకు మంచి ప్లేస్ దొరకడం శుభసూచకం. మరియు అలాగే ఫస్ట్ జెండా గుడి ప్రాంతంలో మాకు అవకాశం ఇప్పించినందుకు భగవంతుని కోరుకుంటూ, మరి ఆ భగవంతుడు కుక్కులపూర్ ప్రజలందరినీ కూడా తెలంగాణ రక్షణ సేన ఎట్లా మా పార్టీ పేరులోనే ఉంది, రక్షణ కలిగిస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి రక్షణ కలుగుతుంది. అలాగే సామాజిక తెలంగాణ కూడా మా తెలంగాణ రక్షణ సమితి వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ యొక్క జెండా పండుగను ఈ రోజు నుండి మరి 20 తారీఖు నుండి వచ్చే నెల 20 తారీఖు వరకు మరి ఘనంగా మరి ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో మరి జరుపుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు అందరికీ తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఎవరు తీసుకునే నిర్ణయం, మరి ఒక విద్యను కానీ, ఒక ఆరోగ్యాన్ని కానీ చరిత్రలో మరి ఇన్ని రాష్ట్రాలలో కూడా ఎవరు కూడా తీసుకునే నిర్ణయాన్ని అక్కగారు తీసుకున్నారు. కాబట్టి మరి సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడేది ఈ రెండే, ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం. ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేయడం, ఎంతో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకున్న కవితక్క గారికి మరి ప్రజలు ఎంతో భ్రమరపడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ రక్షణ సేన జెండాను ఎగరవేస్తాం. మరి ఇప్పుడు ప్రతిపక్షం హోదా మేమే పోషిస్తాం. మరి రాబోయే రోజుల్లో అధికార పక్షం కూడా మేమే అవుతామని చెప్పేసి ఖచ్చితంగా సంపన్న వర్గాలు కలిసి కవితక్క గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇలాగే ఈ రోజు నుండి మరి మా నియోజకవర్గంలో కూడా ప్రతి వార్డులో కూడా అందరూ మేమంతా రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, మరి స్థానిక నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా మరి కంటిన్యూగా అన్ని డివిజన్లు 24 డివిజన్లలో ప్రతి డివిజన్లో కూడా జెండా ఎగరేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కవితక్క. తెలంగాణ ఒక రాజు రాజ్యాన్ని కాపాడుకోవాలంటే సైన్యం ఎంత ముఖ్యమో, మరి ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే కూడా అదే సైన్యం ముఖ్యం. దీనిలో భాగంగా మనం దక్కించుకున్నటువంటి అమరవీరుల త్యాగాలతో రక్షించుకున్న తెలంగాణ ఒక దోపిడీదారుల రాజ్యంలో ఏలుతున్న సందర్భంలో పుట్టుకొచ్చినటువంటి ఈ పచ్చని జెండా, మా ఆకుపచ్చని జెండా తెలంగాణ రక్షణ సేన. మరి ఇవాళ పచ్చగా బతికే రైతు తను కంటతడి పెడుతున్నాడు. మరి ఆ రైతును రక్షించుకోవాలన్న ధ్యాస సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అదేవిధంగా ఎవరైనా పేదలు ఆరోగ్యం అనారోగ్యం పాలైతే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించేందుకు తనకు ఒప్పుట్లో పెట్టుకున్నటువంటి పదవులను కూడా సద్వినియోగం చేసుకోకుండా అట్లీస్ట్ ఉన్నతాధికారులతో కూడా చేయించే పనిలో కూడా లేని అలసత్వం చూపించినందుకు ఇది ఒక పేదవారికే కాకుండా పేద మధ్య అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఒక సువర్ణ తెలంగాణగా, కొత్త తెలంగాణగా మనం రూపుదిద్దుకుంటున్నాం. అందుకే ఈ 3 రంగులతో కూడుకున్నటువంటి ఈ జెండా ఇవాళ ఒక్కొక్క చింపై సంద్రంగా మారి, సముద్రంగా మారి రేపు రాబోయే అన్ని రాష్ట్ర జాతీయ పార్టీలకు గుర్తించబోతుంది. ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పేది ఏంటంటే, మేము ప్రకటించిన అభ్యర్థులనే, మా అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులే ఇక్కడ నిలబడతారు, తలబడతారు, వాళ్ళు గెలుస్తారు అన్న ధీమా మాకు వ్యక్తమవుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు కుక్కుర్లాపూర్లో
ఈ జెండా ఆవిష్కరణ పండుగకు సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మా అధిష్టానం వారికి కూడా కవితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. మనందరం ఒకసారి పిడికి బైక్ జై టిఆర్ఎస్, కవితమ్మ నాయకత్వం, తెలంగాణ రక్షణ సేన జిందాబాద్ 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 జిందాబాద్. ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాములవారి ఆశీస్సులతో ఎంతో ఘనంగా నిర్వహించబడింది. విజయంగా అందరూ అభిప్రాయాలు వచ్చి విజయంగా జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అల్వాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది ఐజీ స్టాచ్యూ దగ్గర. ఇది స్టేట్ మొత్తంలో ఫస్ట్ ప్రోగ్రాము చాలా ఘనంగా జరిగించబడింది. జై టీఆర్ఎస్, జై కవిత. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ జెండా మొట్టమొదటిగా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 24 డివిజన్స్ ఉన్నాయి. అతి త్వరలో ప్రతి ఒక్క డివిజన్కి ఒక్కొక్క జెండా ఎగరడం జరుగుతుంది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా కుత్బుల్లాపూర్ నుండి 24 డివిజన్లలో 24 కూడా గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కుత్బుల్లాపూర్ నాయకులందరికీ కూడా నా యొక్క TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం